నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష. రెగ్యులర్గా మన ఖైరతాబాద్ బడా గణేష్ వీడియో కింద అయితే కామెంట్ చేస్తున్నారు, అన్న మన గణేష్ని ఖైరతాబాద్ బడా గణేష్ని చూపెడుతున్నావు, మరి బయట హైదరాబాద్లో ఉన్న విగ్రహాలను కూడా చూపెట్టి అనేది కామెంట్ చేస్తున్నారు కదా. మీకోసం అయితే ఈరోజు నేను రాహుల్ కళా కేంద్ర వర్క్షాప్కి అయితే వచ్చేసిన. సో వీళ్ళకైతే ఏంటంటే 1 ఫీట్ దగ్గర నుంచి 6 ఫీట్ వరకు సో మన ముంబై నుంచి యూనిక్ మోడల్ గణేషులు అయితే తెప్పించినారు ఈసారి. సో చాలా బాగున్నాయి, నేనైతే చూసిన ప్రతి పీస్ అయితే చాలా యూనిక్ అనిపిస్తుంది అండ్ మంచిగా ఉన్నాయి. అండ్ లోపలికి ఈ డీటెయిల్గా మీకు అన్నీ అయితే చూపిస్తా, స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. చలబోయి చూద్దాం పదండి. అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్న అందరికీ రామ్ రామ్. राम राम भैया. జై శ్రీరామ్, జై గణేష. రాహుల్ కళా కేంద్రమే. రైట్. సో అన్న చెప్పాలి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? మేమన్నా ఇది 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మా తాత వాళ్ళ అప్పటి నుంచి స్టార్ట్ అయింది వర్క్ ఇది. మా డాడీ వాళ్ళు చేసినారు, మేము స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అయింది. మన సోషల్ మీడియాలో మన చాలా ఫేమస్ ఉంది మన రాహుల్ కళా కేంద్ర హైదరాబాద్ పేరుతోటి. మనం ఏమేమంటే ఏమైనా మా దగ్గర స్పెషలిస్ట్ ఏముందంటే, మేము ముంబైలో పెద్ద విగ్రహం తయారైతాయి కదా, మేము యాజ్ ఇట్ ఈస్ దాంట్లోనూ చిన్న వినాయక్ తీసుకొస్తాం తయారు చేసి యాజ్ ఇట్ ఈస్ సేమ్లో. ఇప్పుడు అందరు అనుకుంటారు పెద్ద పెద్ద వినాయక వాళ్ళు కూర్చోపియలేరు ఇంట్లో అని ఎక్కడైనా కానీ, మేము దాంట్లోనే యాజ్ ఇట్ ఈస్ సేమ్ చిన్న వినాయక విగ్రహం మనం అది తయారీ తీసుకొస్తాం మనం. అది మన దగ్గర ఎస్పెషల్లీ అది ఉంది. సో మొత్తం మీ దగ్గర ఎన్ని పీసులు ఉన్నాయి అన్న? మన దగ్గర అన్న 500 పీసెస్ ఉన్నాయి. మన దగ్గర వెరైటీస్ 400 ఉన్నాయి. 400 వెరైటీస్ 400 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి. ఇది మన దగ్గర ఉన్నాయి పీసెస్ అన్న హైదరాబాద్ లో మన దగ్గర ఎక్కడ దొరకదు. అది మన రాహుల్ కళా కేంద్ర హైదరాబాద్ గ్యారంటీ ఉన్నది. ఈ విగ్రహం మన రాహుల్ కళా కేంద్రలోనే దొరుకుతుంది. అన్న మన షాప్ లొకేషన్ ఎక్కడన్నా? మన లొకేషన్ వచ్చేసి అన్న మన కోటి గుజరాతీ గల్లీ బిసైడ్ మిథిలా కాంప్లెక్స్ సెల్లార్లో ఉన్నది మనది. మనకి బయట బ్యానర్ కూడా ఉన్నది. మన కోటి చౌరస్తాల నుంచి ఇట్లా రాంగ్ సైడ్ కొంచెం వస్తే గుప్తా డ్రగ్ మార్ట్ పక్కకి గుజరాతీ గల్లీ బిసైడ్ సెల్లార్లో మన లొకేషన్ ఉంది అన్న. ఓకే అని ఇప్పుడు చూద్దాం 1 by 1 అన్ని గణేషులు చూద్దాం. అందరికీ స్వాగతం సుస్వాగతం రాహుల్ కళా కేంద్ర హైదరాబాద్. ఓకే అన్న. ఓకే సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అన్న. ఇది మన 2 ఫీట్ విగ్రహం ఉంది. ఇది 2 ఫీట్ విగ్రహం ఉంది. వైట్ పంచా స్టోన్ వర్క్ చాలా ఫెన్సీగా ఉంటుంది. ఇది 2025 లో కొత్త మోడల్ ఇది. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారన్న. ఇది అమ్మవారు అన్న, ఇది రాహుల్ కళా కేంద్ర అమ్మవారు. ఇది చాలా స్పెషల్ అమ్మవారు ఉంటుంది, చాలా యూనిక్ గా మనం తీసుకొస్తాం. వాళ్ళ భక్తులు వచ్చి తీసుకుపోతారు మళ్ళా. ఓకే నెక్స్ట్ ఈ గణేశుడు ఇది మన మహారాజా గణేష్ అన్న. ఇది పింక్ ధోతీలో పింక్ షేడ్ లో ఉన్నది. ఇలా చాలా లేటెస్ట్ మోడల్ లో ధోతి పంచా వర్క్ చాలా హెవీగా ఉన్నది. లేటెస్ట్ మోడల్ ఉన్నది కూడా. అండ్ నెక్స్ట్ ఇది మన స్వామి గణేష్. ఇది బ్రహ్మ గణేష్ 2 ఫీట్ లో హైట్ ఉన్నది స్వామి గణేష్. ఇది వాళ్ళ లేసు పంచా చాలా హెవీగా చేసినారు. స్టోన్ వర్క్ ఇది పకడీలో ఫ్లవర్ వర్క్ చాలా ఫ్యాన్సీగా చేసినాం. ఓకే సో ఈ కంప్లీట్ ఎక్కడి నుంచి చేయించినారన్న మీరు? ఇది అన్న మేము ముంబైకి వెళ్ళి తీసుకొచ్చినాం. ఇది ముంబైలో మన ఒక తెలిసినోడు ఉన్నాడు. మన రిలేషన్ మా మామ అవుతాడు. ఆయన మనకి మంచిగా తయారు చేస్తాడు. మన హైదరాబాద్లో ఎక్కడ దొరకకుండా చేస్తాడు. మన దగ్గర ఉన్నాయి పీసెస్ అన్న మన హైదరాబాద్లో ఎక్కడ కూడా దొరకదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా అది మాట, ఎందుకంటే ఇది ఓన్లీ అట్ రాహుల్ కళా కేంద్రాన్ని దొరుకుతుంది ఇది పీసెస్ కావాలంటే. అందుకే మనం ఈసారి 2 months ముందునే మనం స్టార్ట్ చేసినాం. ఇది మీరు తొందరగా రండి, తొందరగా వచ్చి మన రాహుల్ కళా వర్క్షాప్లో విజిట్ చేసి మీరు తొందరగా చాయిస్ చేయండి. అండ్ ఈ మోడల్ మోస్ట్ ఫేమస్, ఇది మన ఫస్ట్ ఫేమస్ అన్న లాల్ బాద్షా రాజా. ఇది లేటెస్ట్ మోడల్లో ఉన్నది. లేటెస్ట్ ధోతి పేటా వర్క్లా స్టోన్ వర్క్లా తయారు చేసినాం ఇది. అండ్ సో ఈ పంచ కూడా సో స్టోన్ వర్క్ కూడా చాలా బాగుంది, చాలా హెవీగా చేసినాం అన్న. ఇది చాలా కొత్త మోడల్ చేసినాం. ఓకే లేటెస్ట్లో ఉంది లాల్ బాద్షా రాజా. నెక్స్ట్ మోడల్ అన్న ఇది హన్స్రాజ్. ఓకే ఇది హన్స్రాజ్ ఉన్నది 2 ఫీట్ లో ఉన్నది. ఇది గ్రీన్ కలర్ ధోతి పంచాల స్టోన్ వర్క్ లా చేసినాం. చూడొచ్చు పట్టది. మైక్ పట్టుకోండి, మాట్లాడి షేర్ చేసుకోండి. మీరు కాంట్రాస్ట్ చూడొచ్చు కలర్లో ఎట్లా కాంబినేషన్లో సెట్ చేసినాం. దాంతో స్టోన్ని కూడా మ్యాచ్ అయినట్లు చూసినాం. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ కొత్త కనబడాలని ఆ ప్రకారంగా ఆలోచించి మొత్తం కస్టమైజ్డ్. దీస్ ఆర్ నాట్ ద రెగ్యులర్ పీసెస్. సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఇది 2 ఫీట్ ముంబై స్టైల్. ఇది ఓకే పెద్ద విగ్రహం ముంబైలో స్టార్ట్ అవుతాయి కదా, దాంట్లోనే యాజ్ ఇట్ ఈస్ సేమ్ లా చిన్న చేసినాం అన్న. ఓకే సో ప్రతి విగ్రహానికి పగడి మాత్రం చాలా యూనిక్ ఉంది అన్న. పగడి అన్ని విగ్రహానికి యూనిక్ వేరే డిఫరెంట్ యూనిక్ పగడీస్ ఉన్నాయి. యూనిక్ పగడీస్ ఉన్నాయి అన్నిటికీ. అవును, ఇంకా చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అన్న, ప్రతి విగ్రహంకి వేరే పగడి వర్క్ ఉంది, స్టోన్ వర్క్ ఉంది. దేనికి దానికి ప్రతి దానికి తేడా ఉంది. డిఫరెంట్ ఉండాలి. సో ఈ గణేష్ కూడా చాలా బాగుంది. ఇది లంబోదర్ బాలాజీ స్టైల్లో ఉన్నది. చాలా యూనిక్ పీస్ ఉన్నాయి. ఇది చాలా డిమాండ్ ఉంది. లాస్ట్ ఇయర్ కస్టమర్ డిమాండ్లో మళ్ళీ తీసుకొచ్చినాం. ఓకే అండ్ ఇక్కడ కూడా మహారాజ్ గణేష్. ఇది మళ్ళీ ఒకసారి మహారాజ్ గణేష. ఇది కూడా చాలా యూనిక్ ఉన్నది. మహారాజా గణేష్ చాలా డిమాండ్.
చాలా బాగుంది గణేష్. అండ్ ఇక్కడ ఇది మన పికాక్ గణేష్ అన్న. ఇది పికాక్ గణేష్ చాలా వేరే వేరే యాంటిక్ యూనిక్ పీస్ ఇది. మళ్ళీ దానికి మన పకడి కూడా చాలా యూనిక్ మంచిగా తీసుకొచ్చినాం. ఇది చాలా యూనిక్ పీస్ ఉంది, 2 feet ఉన్నది. ఇది మళ్ళీ ఒకసారి లాల్ బాద్షా రాజా మళ్ళీ వేరే స్టైల్లో చేసినాం. ఇది స్టోన్ వర్క్లా ధోతి పంచాల, దానికి పగడి లేకుండా. ఇది మహారాజా గణేష్ సింహాసన్ 2 feet రెడీ ఉంది సార్. ఇది 2 feet మనకి మంచిగా ధోతీలా పేటాలా మంచిగా స్టోన్ ఫ్యాన్సీ అడలు ఉన్నది. ఇది మన 2 feet. ఇది లాస్ట్ టైం చాలా డిమాండ్ ఉంది. ఇది మన సింధూరి గణేష్ చాలా డిమాండ్ ఉన్నది. ముంబైది మహారాజ్ ఉన్నది. ఇది చాలా యూనిక్లా ఉన్నది. ఇది మన 2 feet పింక్ పంచా పిన్ పకడి. ఇది కూడా చాలా యూనిక్గా తయారు చేసినాం. మీరు కూడా చూడొచ్చు, అంతా బాగుంది గణేష్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది 1.5 feet. 1.5. ఇది మహారాజా గణేష్. ఓకే, 1.5 feet ఉంది మహారాజా గణేష్. యూనిక్ ఉంది ఇది కూడా. ఇది దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఇది బాడీ కలర్, వైట్ బాడీ కలర్. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఉంది. ఇది బాడీ కలర్ అంతా మహారాష్ట్రలో వైట్ కలర్ నడుస్తుంది. మనం కూడా ఇది ఇక్కడ తీసుకొచ్చినాం మన రాహుల్ కలర్ దగ్గర వర్క్షాప్లో. ఇది మన పికాక్ గణేష్. అండ్ కలర్ కూడా చాలా యూనిక్ చేసినామా. ఎల్లో పంచ 2 feet అవైలబుల్ ఉన్నది. ఇది కూడా 2 feet లంబోదర్ లంబే సున్కే మహారాజ్ పింక్ షెడెడ్లో పింక్ ధోతీలా చాలా యూనిక్గా చేసినాం. ఇది కూడా ఇది మన కుర్చీ గణేష్ అంటున్నారు. ఇది ఇది మనకు ఒక సాయిబాబా రూపంలో కూర్చున్నారు, ఒక చెప్పులు అట్లా ఉండే వాళ్ళది. ఇది 2 feet వైట్ బాడీ కలర్ ఫ్యాన్సీ గణేష్ అన్న సార్. ఇది మనకి ధోతీలో పేటాలో ఇది ఫ్యాన్సీ పకడి ఉన్నది. ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఇది మన 2 feet ముంబై మహారాజా. ఇది వాళ్ళకి సూర్య చంద్రుడు లెక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సైడ్లో 2 లాయన్స్ ఉన్నాయి. మొత్తం మహారాజా టైప్ చైర్ ఉన్నది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో సూర్య భగవాన్ కూడా సూర్యఫల్ ఉంది, సూర్య చైర్. ఇది మళ్ళీ ఒకసారి లంబోదర్ వైట్ కలర్ పంచాలో. ఇది పంచ కూడా మీరు చూడవచ్చు. దీంట్లో చాలా మనకి షైనింగ్ ఉన్నది. ఇది కొత్త లేటెస్ట్ పంచ ఉన్నది. ఇది స్టోన్ వర్క్ ఉంది అంతా. ఇక్కడ ఏనుగు మీద ఇది మన ఎలిఫెంట్ గణేష్. ఎలిఫెంట్ ఫేస్ మీద దేవుడు కూర్చున్నాడు. ఇది చాలా యూనిక్గా ఉన్నది. ఇది 2 feet ఉన్నది సైజు. చాలా హ్యాపీగా గణేష్ ఉన్నది. ఇది ఫ్యాన్సీ పగడిలో బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. పగడి మీద కూడా బటర్ఫ్లై కూడా ఉన్నాయని చాలా యూనిక్గా ఉన్నది. ఇది చాలా ముంబై గణేష్. ఇది లాస్ట్ టైం కూడా అది చాలా ఫేమస్ అయింది గణేష్. ఇది మన దగ్గర ఇది 3 piece ఉన్నాయి. 3 colorsలో అవైలబుల్ ఉన్నాయి. 2 feet చాలా యూనిక్గా చాలా ఫ్యాన్సీ గణేష్ ఉన్నది. ఇది మన ముంబై సిద్ధి వినాయక్ చాలా ఫేమస్. ఇది మనకి 10 years నుంచి అమ్ముతున్నాం సార్. 10 years నుంచి మనకి ఇది చాలా డిమాండ్ ఉన్నది. ఇప్పుడు కూడా మనం 10 yearsలో అన్ని వేరే వేరే లేటెస్ట్లో మనం తీసుకొస్తూనే ఉంటాం దానికి తయారు చేసి. ఎగ్జాక్ట్ సిద్ధి వినాయక్ టెంపుల్లో ఎట్లా వినాయకుడు దేవుడు ఉన్నారు సేమ్ టు సేమ్ కాపీ చేసి బ్యాక్గ్రౌండ్తో సహా ఉంది సార్. ఇది 2.5 feet 2.5 feet యాజ్ ఇట్ ఈస్ ముంబై మోడల్. ఇది బ్లూ కలర్ పంచా చూడొచ్చు మీరు, చాలా ఫ్యాన్సీగా ఉన్నది. ఇది మన 2.5 feet శ్రీనాథ్జీ పింక్ మోడల్, న్యూ మోడల్ ఆఫ్ ద ఇయర్. చాలా బాగుంది. సో కాస్ట్యూమ్ అయితే హైలైట్ అన్న, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మీరు చూసుకోవచ్చు. ప్రతి విగ్రహంకి వేరే విధంగా లుక్ ఇవ్వడానికి ట్రై చేసినాము. కాంట్రాస్ట్లో సెట్ చేసినాం, కాన్సెప్ట్ వైజ్ సెట్ చేసినాం. ఒక విగ్రహం సేమ్ కనబడద్దు, దాని సెటప్ సేమ్ కనబడదు అని చాలా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కాదు, డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసినాం. December 24 నుంచి. ఇది ఇవాళది పని కాదు. ఒక్కటొక్కటి విగ్రహం మీద చిన్న పెట్టి చూడాలి ఏ స్టోన్ సెట్ అవుతుంది, ఏ పంచా సెట్ అవుతుంది, అవి అన్నీ ఆలోచించి మీ ఇంట్లో ఒక మంచి విగ్రహం పోవాలి, ఒక దేవుడు సాక్ష్యంగా మీ ఇంట్లో ఉండాలని ఆ ఆలోచనతో మేము ఈ మొత్తం మీకోసం సెటప్ చేసినాం. మీ అందరూ ఇంకా ఈ వీడియోలో ఇట్లా కనబడవచ్చు, కానీ మీరు లైవ్గా వస్తే ఇంకా వైబ్రెంట్గా కనిపిస్తుంది. సాక్ష్యంగా ఖాళీ మాట్లాడడం మిగిలిపోతుంది అని కనిపిస్తుంది. మీ అందరంతో రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా మా స్టోరీకి విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా దేవుడిని తీసుకోపోవాలని కనిపిస్తుంది. తీసుకోవాలి ఏది అట్లా ఉండి మా దగ్గర ప్రతి సంవత్సరం మీరు చూడొచ్చు. ఈ సంవత్సరం ఇంకా మేము ఎఫర్ట్స్ పెట్టి ఇంకా దాన్ని మంచి తీసుకోవాలి వచ్చిన ఆలోచనతో తెచ్చినాం. చూడొచ్చు మీరు ఒక్కొక్క పగడిని, పంచా వర్క్ని, స్టోన్ వర్క్ని ఎట్లా డిస్క్రైబ్ చేసినాం. ఇది 2.5 feet
ఇది మహారాజా గణేష్ ముంబై స్టైల్లో యూనిక్ పీస్ ఉన్నది. సేమ్ బిగ్ సైజ్లో చిన్న తయారు చేసినాం. ఇంకొకటి మనకి ఇది లేటెస్ట్ బొజ్జ గణపయ్య. ఇది బొజ్జ గణపయ్య ఏమంటే చాలా హెల్తీ గణేష్ ఉంటాడు. ఇది ఎక్కువ స్టోన్ వర్క్ చాలా ఫెన్సీగా చేసినాము. ఇది చాలా ఫేమస్ గణపతి ఉంది బొజ్జ గణపయ్య. ఇది మన దగడు సెట్ 1.5 ఫీట్ దగడు సెట్ ఉన్నది. ఇది మన యూనిక్ పీస్ ఉన్నది. సింపుల్ ప్లెయిన్ కలర్లో చాలా యూనిక్గా ఉన్నది. ఇది 2.5 ఫీట్. ఇది శివుడు గణేష్. ఇంకా శివుడు బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇది మన యూనిక్ చాలా యూనిక్ పీస్ ఉన్నది ముంబై టైప్లో. ఇది మన లాల్ బాద్షా రాజా పింక్ కలర్ ధోతి ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మనకి డిటాచబుల్ ఉన్నది. మనం బ్యాక్గ్రౌండ్ తీయొచ్చు కూడా. అది మన సేమ్ శివుంది కూడా అట్లనే బ్యాక్గ్రౌండ్ అది కూడా తీయొచ్చు. ఇది మహారాజా గణేష్ 2.5 ఫీట్లో. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇది మన పక్కల రిద్ధి సిద్ధి 2.5 ఫీట్. ఇది కూడా డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్ మనకి. ఇది కూడా చాలా లేటెస్ట్ మోడల్ ఉంది. దాని తర్వాత మనకి 2.5 ఫీట్లో హనుమంతుడు గణేష్ ముంబైచా రాజా. సేమ్ ముంబైలో పెద్ద వినాయకుడు ఉంటుంది, దాంట్లోనే చిన్న దాంట్లో కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. ఇది కూడా హనుమంతుడు బ్యాక్గ్రౌండ్ మనం తీయొచ్చు. అండ్ వెనకాల పాములు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఇది 2.5 ఫీట్ ఉన్నది వినాయకుడు. ఇది మన ఇది సముద్రంలో అట్లా టైప్లో కాన్సెప్ట్లో ఉన్నది. ఇంకా మన పాములు ఉన్నాయి. మనం బ్యాక్గ్రౌండ్ కూడా మనం తీయొచ్చు. డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. మన ట్రాన్స్పోర్ట్లో ఏం ప్రాబ్లం కాకుండా ఏం ఇబ్బంది కాకుండా అలాంటిది ఉన్నది. ఇది మహారాజా గణేష్. 2 సైడ్లో ఎలిఫెంట్ ఉన్నాయి. ఎలిఫెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇది చాలా మంచిగా ఉన్నది యూనిక్ మనకి. ఇంకొకటి ఇది కూడా 2.5 ఫీట్లో. ఇది కూడా హన్స్రాజ్. ఇది ఎలిఫెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. 2 మనకి సైడ్లో ఇక్కడ ఎలిఫెంట్ వస్తుంది, ఇక్కడ ఎలిఫెంట్ వస్తుంది. ఇది మొత్తం చాలా యూనిక్ ఉన్నది. ఇది మనకి ముంబైలో అది తయారు చేసిన దాంట్లో మనం చిన్న తీసుకొచ్చినాం. ఇది కూడా ముంబై మోడలే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది 2.5 ఫీట్. ఇది కూడా డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్ అని మనది. కింద మనం చూడవచ్చు. కింద ఇది మనం దంగలాడుతున్న గణేష్. ముంగట ఎలుకలు దంగలాడుతున్నారు. వినాయకుడు మహారాజు గద్గా తీసుకొని చూస్తున్నారు. చాలా యూనిక్గా ఉన్నది అది కూడా. ఇది శివుడు గణేష్. శివుడు రూపం. ముంగట లింగం ఉన్నది. విగ్రహం గణేష్ మన దానికి లింగంకి పూజ చేస్తున్నారు. ఇది 2 ఫీట్లో ఇది మనకి మహారాజా గణేష్. సైడ్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచిగా వస్తే సైడ్లో 2 లాయన్స్ ఉన్నాయి. మొత్తం ముంబై స్టైల్లో కూర్చొని ఉన్నాడు దేవుడు. 2 ఫీట్లో మనకి ఇది అవైలబుల్ ఉన్నది. ఇది ముంబై స్టైల్ సోలాపూర్ ఫినిషింగ్లో 2 ఫీట్లో ఆరెంజ్ కలర్ ఒరిజినల్ పంచా ఉన్నది. దేవుడిలా ఫేస్ చాలా స్మైల్ ఉన్నది. ఇది మనకి అవైలబుల్ ఉంది. ఇది 2.5 ఫీటు. ఇది యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముంబై స్టైల్ యూనిక్ పీసెస్. ఇది 2.5 ఫీట్. సేమ్ పెద్దలా కూడా తయారు చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈస్ మనం చిన్నలా తీసుకొచ్చినాం. ఇది మహారాజా గణేష్. ఇది 1.5లో అవైలబుల్ ఉన్నది. సైజ్ ఇది 1.5 ఫీట్. ఇది మళ్ళా ఒకసారి లాల్ బాద్షా రాజా. ఇది 2.5 ఫీట్. డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. వైట్ పంచాలా ఉంది. మీరు చూడవచ్చు. ఫినిషింగ్ కళాకారి చాలా మంచిగా ఉన్నది. ఇది స్వామి గణేష్. ఇది మన బాలాజీ రూపంలో ఉన్నది. ప్లెయిన్లో ఉన్నది. ఇది పింక్ కలర్ పంచా చాలా యూనిక్గా ఉంటుంది. ఇది 2 ఫీట్లో ఉన్నది. ఇది హనుమంతుడు గణేష్. ఇంకా హనుమంతుడు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది మనకి డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్. మనం ఇది తీయొచ్చు కూడా. మనకి ఎట్లా నచ్చితే దానికి మనం తీసి పక్క కూడా పెట్టవచ్చు. ఇది ఆరెంజ్ కలర్ పంచాలో 2.5లో అవైలబుల్ ఉన్నది. ఇది మళ్ళీ ఒకసారి సిద్ధి వినాయక్. ఇది సిద్ధి వినాయక్ ప్లెయిన్లో మనకి ఏం క్లాత్ స్టోన్ వర్క్ లేకుండా ప్లెయిన్లో ఉన్నది యూనిక్ పీస్. 1.5 ఫీట్లో ఉన్నది. ఇది సోఫా గణేష్. ఉంది 1.5 ఫీట్లో. సోఫాలో దేవుడు మంచిగా కూర్చున్నారు. ఇది వచ్చేసి మన ఆవు గణేష్ కృష్ణుడు రూపంలో. ఇది 2 ఫీట్లో ఉన్నది. మీరు చూడవచ్చు. ఇది చాలా ఫ్యాన్సీగా పగడి ఉన్నది. మనకి పంచా ఉన్నది. ఆవు మీద కూర్చొని ఉన్నారు. ఆవు కూడా మీరు చూడండి మొత్తం ఒరిజినల్ ఆవు లెక్క ఉన్నది. మొత్తం సోలాపూర్ ఫినిషింగ్ ఉన్నది. ఇది 1.5 ఫీట్ మహారాజా గణేష్. రెడ్ కలర్ పంచాల దేవుడు మంచిగా కూర్చొని ఉన్నాడు. ఇది స్పెషాలిటీ ఏమంటే ఇది యోగి గణేష్. మన యోగి గణేష్ అన్నారు. మొత్తం మన యూపీలో మన ఉత్తరప్రదేశ్లో మన యోగి గారు సీఎం ఉన్నారు కదా, అట్లాంటి టైప్లో మన విగ్రహం కూడా తయారు చేసినాం. ఇది పింక్ పంచా. ఇది మన ఆరెంజ్ పంచాట మొత్తం యోగి గణేష్ చెప్తున్నారు దీనికి. ఇది మళ్ళా ఎలుక గణేష్.
మన హన్స్ మాధవ్కి మూషక్ రాజ్, ఇది 1.5 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. మీరు చూడవచ్చు చాలా మంచిగా ఉన్నది వినాయకు. ఇది మన ముంబై స్టైల్లో మళ్ళీ యూనిక్, మొత్తం సోలాపూర్ ఫినిషింగ్లో ఉంది, 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. ఇది మళ్ళీ ఒకసారి లాల్బాగ్ రాజా డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ పంచా ధోతిలో, ఇది 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది మనకి. మీరు చూడవచ్చు చాలా బాగుంది ఫినిషింగ్. ఇది మన చెక్క మీద కూర్చొని ఉన్నాడు గణేష్, ఫ్యాన్సీ పగడి ఫ్యాన్సీ ధోతా ఉన్నది. మీరు చూడవచ్చు ఇది ఎల్లో కలర్ పంచా చాలా ఫ్యాన్సీగా ఉన్నది. ఇది ఫస్ట్ టైం, ఇది 2025లో ఇది మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్. ఇది వినాయకుడు లడ్డు వస్తున్నాం తినడానికి. ఇది 1.5 ఫీట్లో ఇది మహారాజా గణేష్ ఉన్నది. సెకండ్ వచ్చేసి మనకి ఇది 2 ఫీట్లో కామ్ధేను గణేష్ ఇది 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. ఇంకా వచ్చింది సోలాపూర్ ఫినిషింగ్లో ఉన్నది. దాని తర్వాత మన ఈ కొత్త లేటెస్ట్ మోడల్, ఇది మన నరసింహ స్వామిలో పక్క మన దేవుడు కూర్చొని ఉన్నాడు, మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇది మంచిగా ఉంది, లేటెస్ట్లో 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. ఇది విఠల్ జీ రూపంలో అవైలబుల్ ఉన్నది 2 ఫీట్ల మన మౌలి గణేష్. దాని తర్వాత మనకి ఇది బాలాజీ కాన్సెప్ట్లో వెనకాల చూడొచ్చు, వెనకాల మనకి అది బాలాజీ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, సోలాపూర్ ఫినిషింగ్లో ఉన్నది మూర్తి. ఇది చాలా యూనిక్గా ఉన్నది. సైజ్ వచ్చేసి 2 ఫీట్ల. ఇది కృష్ణుడు కూర్చొని బాసురి విజిల్ చేస్తున్నారు 2 ఫీట్ల. ఇది మనకు 1.5 ఫీట్లో ఉన్నది. 1.5 ఫీట్లో మనకి ఇది అఘోరా గణేష్. దాని తర్వాత వచ్చేసి మనకి దగుడు సెట్ 2 ఫీట్లో వచ్చేసి మనకి పెద్ద పగడిలో, దానికి జ్యువెలరీ కూడా చూడవచ్చు, మీ జ్యువెలరీ కూడా ఉన్నాయి మనకి, చాలా యూనిక్గా ఉన్నది. దాని తర్వాత మార్వాడి గణేష్ 1.5 ఫీట్. ఎద్దు ఇది ఏంటి? ఇది మన అది నంది మహారాజ్, నంది ఉన్నది, నంది పైన డమరు ఉన్నది, మన శివుడి రూపంలో ఉన్నది వినాయకునిది. ఓకే, చాలా యూనిక్గా ఉన్నది అండ్ చాలా యూనిక్ మోడల్, నిజంగా చాలా బాగుంది. దాని తర్వాత మన ఇది రామ్ గణేష్, హనుమంతుడు కింద ఉన్నాడు, హనుమంతుడి మీద మన దేవుడు కూర్చొని ఉన్నాడు, బాన్ కొడుతున్నాడు, మన రాముడు గణేష్ అంటున్నాడు దీనికి. ఇది వచ్చేసి మన యాంటిక్ యూనిక్ పీస్, ఇది చాలా లేటెస్ట్గా ఉన్నది. మన ఎలిఫెంట్ మీద కూర్చొని ఉన్నారు దేవుడు, చాలా ఫ్యాన్సీగా ఉన్నది. ఇది మన పండర్పూర్ మహారాజ్, మన పండర్పూర్ టైప్లో కింద డమ్రు మీద వాళ్ళ మీద కూర్చొని డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్నారు వినాయకుడి. 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ మన 1.5 ఫీట్ మహారాజా గణేష్ సింహాసన్లో, సైడ్లో 2 లయన్ వస్తాయి. ఇది మళ్ళీ యూనిక్ మోడల్ లేటెస్ట్ వచ్చేసి 2.5 ఫీట్లో పికాక్ గణేష్. మీరు చూడవచ్చు బ్రో, ఇది ఎంత చాలా మనకి చాలా ఫ్యాన్సీ పగడి ఫ్లవర్ టైప్లో ఉన్నది, పికాక్ వచ్చి ఉన్నది, దానికి హెయిర్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ చాలా యూనిక్ పంచా ఉన్నది, స్టోన్ వర్క్ చేసిన 2.5 ఫీట్లో చాలా లేటెస్ట్గా ఉన్నది. ఇది ఒరిజినల్ హెయిర్స్ ఉన్నాయి మొత్తం. దేవుడు మనకి మాట్లాడేది తక్కువ ఉన్నది, అంతా దేవుడి మీద మనకు అంతా ఉంది. మళ్ళీ ఇది నెక్స్ట్ మనం వచ్చేసి మన లాల్బాగ్ రాజా, ఇది 3 ఫీట్లో అవైలబుల్ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన పరేల్లో లాల్బాగ్ రాజా ఎలా ఉంటుంది దాంట్లోనే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫినిషింగ్లో, అదే క్వాలిటీలో, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్లో మనం చిన్న 3 ఫీట్లో తయారు చేసి తీసుకొచ్చినాం. అదే వెల్వెట్ ధోతా, ఇది స్టోన్ వర్క్ జ్యువెలరీ ఉన్నది, మొత్తం గోల్డ్ టైప్లో యాజ్ ఇట్ ఈస్ మన లాల్బాగ్ రాజా ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనం ఆల్రెడీ తీసుకొచ్చినాం. ఇది మళ్ళీ ఒకసారి 2.5 ఫీట్లో శ్రీనాథ్జీ న్యూ కాన్సెప్ట్లో ఉన్నది. మనం ఫస్ట్ చూసినాం, ఆ కాన్సెప్ట్ వేరే ఉంది, ఈ కాన్సెప్ట్ వేరే ఉన్నది. ఇది 2.5 ఫీట్లో సోఫా గణేష్, చాలా యూనిక్గా ఉన్నది, వైట్ కలర్ పంచాలో. దాని తర్వాత మళ్ళీ 2 ఫీట్లో మీకు చెప్పిన కదా అది 3 పీస్ అవైలబుల్ ఉంది, దాంట్లో ఇంకోటి కలర్, ఇది చాలా యూనిక్గా ఉంది. మళ్ళీ వచ్చేసి దగడు సెట్ స్టోన్ వర్క్ ఫుల్ స్టోన్ పంచాలా ఉన్నది, చాలా యూనిక్గా ఉన్నది. ఇది మన యూనిక్ 2 ఫీట్లో ముంబై స్టైల్ టైప్లో ఉన్నది. ఇది స్టోన్ వర్క్ వచ్చేసి చాలా యూనిక్గా ఉన్నాయి. ఇది 2 ఫీట్లో మళ్ళీ వచ్చి సోఫా గణేష్ న్యూ కాన్సెప్ట్లా పకడి ఫేటాల స్టోన్ వర్క్లో వచ్చి మళ్ళీ యూనిక్గా ఉన్నది. ఇంకొకటి 2 ఫీట్లో మళ్ళీ పింక్ స్కై బ్లూ పంచాలా ఉన్నది, పకడి ఫ్యాన్సీగా వస్తుంది దానికి. ఇది మళ్ళీ యూనిక్ వచ్చింది బ్రహ్మ గణేష్, వైట్ కలర్ పంచాలా, పింక్ కలర్ ధోతి, చాలా యూనిక్గా ఉంది. ఇది చూడండి బ్రో, ఇది చాలా యూనిక్గా ఉన్నది, బాడీ కలర్ చాలా దీనికి మంచిగా చేసినారు, చాలా ఫ్యాన్సీ పీస్ ఉన్నది, 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి 2.5 ఫీట్లో వైట్ కలర్ బాడీ, మహారాష్ట్ర ఫేమస్, ఇది
చాలా ఫ్యాన్సీగానే చేసినారు. ఇది చాలా ఫ్యాన్సీగా పగడి ధోతా ఉన్నది. దీనికి జ్యువెలరీ వర్క్ కూడా చాలా చేసినాం, మంచిగా చేసినాం. ఇది మళ్ళీ వచ్చేసి దగడు సెట్ 2 ఫీట్లో స్టోన్ వర్క్ చూడొచ్చు మీరు. ఎలా చాలా హెవీగా స్టోన్ వర్క్ చేసినాము, చాలా యూనిక్గా ఉన్నది. ఇది ముంబైలో మన మహారాష్ట్రలో ఫేమస్ వైట్ కలర్ బాడీలో మళ్ళీ ఇది స్టోన్ వర్క్ చాలా హెవీగా చాలా మంచిగా చేసిన న్యూ కాన్సెప్ట్లో ఇది చూడవచ్చు. ఇది చాలా ఇది లేటెస్ట్గా చేసినాం. ఇది స్టోన్ వర్క్, ఇది పంచా లేటెస్ట్ ఉంది చాలా. ఇది సూర్యఫుల్ గణేష్ 2 ఫీట్లో ఉన్నది. ఇది చూడవచ్చు మీరు ఎలాగా అంత చాలా ఫ్యాన్సీగా పగడి ఉన్నది. ఇది లేటెస్ట్గా వచ్చింది ఈ సంవత్సరం. ఇది మొత్తం చమ్కీ టైప్ వచ్చింది ధోతీలో, చాలా యూనిక్గా ఉన్నది. సూర్యఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేటెస్ట్ మోడల్లో ఉన్నది. ఇది మళ్ళీ ఒక్కొక్కసారి దగడు సెట్ మళ్ళీ పూణేలో ఎవరైనా కామెంట్లో శ్రీ దగడు సెట్ నమాయి రాసేయండి. ఇది చాలా మంచిగా ఉన్నది, యూనిక్ మోడల్లో ఫుల్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్లో జ్యువెలరీ ప్రకారం లేకుండా అంతా ఫుల్ ప్యాక్ బట్టలు ఇప్పుడు నడుస్తున్నాయి. అట్లాంటి మోడల్ తీసుకొచ్చినాం. ఇది చూడొచ్చు, ఇది మాల కూడా మొత్తం ఒరిజినల్ టైప్లో వేసినాం. అందరూ చూసుకోవచ్చు. దగడు షేట్లో మా కాడ ఎన్ని వెరైటీస్ ఉంది, ఎక్కడ దొరకదు మీకు. ప్రతి వేరే కలర్స్లో వేరే స్టోన్ వర్క్లో దగడు షేట్ది అంతగానం ట్రెండ్ ఉంటుందని ఆ ప్రకారంగా తెచ్చినాం. ఇది ఒకటి చూడొచ్చు, వైట్ పంచధోతిలో వైట్ పగడిలో ఒక మంచి కాన్సెప్ట్లో తెచ్చినాం మీకోసం. ఇది చూడు, కాంబినేషన్స్ ఆఫ్ కలర్ చూడండి మీరు. ఎట్లా మేము కలర్తో సెట్ చేసినాం. కొన్ని దగ్గర వైబ్రెంట్ బ్లూ లైట్ కలర్స్లో ఇది ఒక మళ్ళీ ఒకసారి ఒక దగడు షేట్ మళ్ళీ స్టోన్ వర్క్తో ఒక లైట్ పంచతో. ఇది చూడండి, ఇది మౌలి గణేష్ 2 ఫీట్ మనకి చాలా యూనిక్గా ఉన్నది. ఇది దాని తర్వాత వచ్చేసి మనకి ఇది బ్రహ్మ గణేష్ సోఫాలా సైడ్లో గది ఉన్నది. మళ్ళీ మహారాజ్ ఏమో సుకూన్లో కూర్చున్నాడు. దగడు సెట్ మన వైట్ కలర్ టైప్లో స్టోన్ వర్క్లో 1.5 ఫీట్లో. దాని తర్వాత మనకి ఈ దేవుడు చూడండి, ఇది చాలా యూనిక్గా ఉన్నది. ఇది చాలా సంతోషం బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నాడు దేవుడు. ఇది 2 ఫీట్లో ఉన్నది, మనకి చాలా యూనిక్గా ఉన్నది. మళ్ళీ ఒక్కోసారి వచ్చేసి సిద్ధి వినాయక్ 2 ఫీట్లో. ఇది మళ్ళీ లేటెస్ట్ న్యూ కలర్లో అవైలబుల్ ఉన్నది. ఇది మన సింహ గణేష్. ఇది సైడ్లో మనకి 2 లైన్లు వస్తాయి. మహారాజా టైప్ గణేష్ ఉన్నది. ఇది 2 ఫీట్ సైజ్ ఉంది. ఇది 1.5 ఫీట్లో మన సిద్ధి వినాయక్, చాలా యూనిక్గా ఉంటుంది. ఇది కూడా స్టోన్ వర్క్లో చేసి ఇది 2 ఫీట్లో. ఇది చూడవచ్చు, ఇది కొత్త స్టోన్, ఇది కొత్త మన పంచా ఉంది. చాలా బట్ట, ఇది చాలా లేటెస్ట్ బట్ట ఉన్నది. 2 ఫీట్లో అవైలబుల్ ఉంది మనకి. ఇది మళ్ళీ ఇంకోసారి కుర్చీ గణేష్. ఇది 1.5 ఫీట్లో బ్లూ కలర్ ధోతి, లేటెస్ట్ బాడీ కలర్. ఇది మళ్ళీ ఒకసారి వచ్చింది మహారాష్ట్ర ఫేమస్ వైట్ బాడీ కలర్. ఇది కమలా ఫుల్ మీద కూర్చొని ఉన్నాడు దేవుడు. ఇది కృష్ణ రూపు. ఇది మన వెనకాల బ్యాక్గ్రౌండ్ మన మోర్పంక్ ఉన్నది. మోర్పంక్ బ్యాక్గ్రౌండ్ మీద కూర్చొని ఇవి బాంసురీ చేస్తున్నారు. ఇది స్వామి గణేష్కి ఇలా ఫేమస్ ఏమంటే ఇది బ్రో, దీనిలో ఇది ఎక్కువ మనది బాలాజీ తిలకం వచ్చింది. చాలా యూనిక్గా ఉన్నది. దీని మీద వినాయకుడి ఫేస్ మీద చూడవచ్చు మీ స్మైల్ ఎలా ఉంది. చాలా రియల్ ఫేస్ లాగా ఉంటుంది మొత్తం. స్మైల్ చాలా తక్కువ వస్తుంది ఇట్లాంటి వినాయకుల్లో. ఇది 1.5 ఫీట్ సిద్ధి వినాయక్ లేటెస్ట్ మోడల్. ఇది మళ్ళీ ఒకసారి అదే కాన్సెప్ట్లో అదే స్మైల్లో చాలా యూనిక్గా మహారాజ్ వచ్చినది. కూర్చొని మంచిగా స్మైల్గా ఉన్నారు. ఇది మళ్ళీ దగడు సెట్. ఇది మళ్ళీ లేటెస్ట్ పంచాలో నీ మోడల్ టైప్ పంచాలో మళ్ళీ రెడీ చేసినాం. ఇది చాలా యూనిక్గా ఉన్నది. ఇది మళ్ళీ ఒకసారి సిద్ధి వినాయక్ 2.2 ఫీట్లో. ఇది లేటెస్ట్గా ఉంది. మళ్ళీ ఇది ఇంకొక 2 ఫీట్లో మన బొజ్జ గణపయ్య చాలా ఫేమస్గా ఉంది, ఎల్లో పంచాలో ఉన్నది. ఇది 2 ఫీట్లో అది ఇంకొకటి కలర్ వచ్చింది. ఇది చాలా యూనిక్గా ఉంటుంది. కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు దేవుడు. ఇది ఇంకొకటి స్వామి గణేష్ 2 ఫీట్లో. 2 ఫీట్ దానికి చాలా ఫ్యాన్సీగా ధోతి ఉన్నది. ఇది కొంచెం పైన ఉంది కాబట్టి మీకు మంచిగా చూపెట్టలేకపోతున్నాము. కొంచెం హైట్లో ఉన్నది. దాని ప్రకారం మీరు కూడా చూడవచ్చు. ఇదంతా చూడాలంటే మీరు ఒకసారి మన రాహుల్ కల్లాకి వర్క్షాప్లో రావాలా. ఇది మంగళమూర్తి ఉంది. ఇది యూనిక్గా ఉంది. ఇది మళ్ళీ ఒకసారి 2 ఫీట్లో సిద్ధి వినాయక్ ఎల్లో కలర్ పంచాలో సైడ్లో రిద్ధి సిద్ధి వచ్చేసి ఎల్లో కలర్ పంచా మనకి ఎక్కువ నడుస్తుంది సిద్ధి వినాయక్. ఇది ఫ్యాన్సీ గణేష్ 2 ఫీట్లో. ఇది చూడొచ్చు మీరు. ఇది చాలా యూనిక్గా వేసిన బట్ట. ఇది లేటెస్ట్ మోడల్. ఇది ఫ్యాన్సీ కూడా చాలా హెవీగా ఉన్నది, కొత్త లేటెస్ట్ స్టైల్లో. ఇది ఫ్లవర్ చూడొచ్చు, దేవుడు కలరు
ఈ పంచ ధోతి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి వచ్చి మన శ్రీనాథ్జీ 2.5 फीट में अवेलेबल है. ये एकदम लेटेस्ट मॉडल है, लेटेस्ट स्टोर वर्क किया गया है इनको. ये मारवाड़ी गणेश बोलते हैं. गुजराती वाले लोग, मारवाड़ी लोग बहुत बिठाते हैं इनको, बहुत मानते हैं. उस कॉन्सेप्ट में बनाया गया है. ఇది ఇంకొకటి మళ్ళా ఇది వైట్ బాడీ కలర్లో వచ్చింది. మన మహారాష్ట్ర ఫేమస్ గణేశుడు చాలా ఫ్యాన్సీగా జ్యోతి ఫేటా విశ్వనాథ్ అంతా చూడొచ్చు మీరు. లేటెస్ట్గా ఉన్నది. మళ్ళీ ఒకసారి వచ్చేసి బ్రహ్మ గణేష్ 2 ఫీట్లో ఉన్నది. ఇది కూడా చాలా యూనిక్గా ఉన్నది మనకి. ఇది 1.5 ఫీట్లో ఉన్నది మన దేవుడు. ఇది కొత్త కలర్లో వైట్ అండ్ బ్లూ కలర్లో మహారాజా టైపు. ఇది మన ఒరిజినల్ గణేష్, ఒరిజినల్ ఫేస్లో ఉన్నాడు దేవుడు. ఎల్లో కలర్ పంచ 1.5 ఫీట్లో ఉన్నాడు. ఇది మన హర్ హర్ మహాదేవ్, హర్ హర్ శంభో శంకర 1.5 ఫీట్లో. ఎవరైనా అందరూ కామెంట్లో హర్ హర్ మహాదేవ్ రాయండి. ఇది చాలా కాన్సెప్ట్ న్యూ మోడల్లో ఉన్న శివుడి రూపు 1.5 ఫీట్లో ఉన్నాడు. ఇది సోలాపూర్ మహారాజా గణేష్ ఉన్నాడు 1.5 ఫీట్లో. సోలాపూర్ ఫినిషింగ్లో ఉన్నది మొత్తం. ఇది కూడా 2 ఫీట్లో మన స్వామి గణేష్. ఇది చూడవచ్చు, చాలా యూనిక్గా ఉన్నది. పగడి పేట కూడా చాలా మంచిగా చేసినారు. మళ్ళీ వచ్చేసి ఇది స్వామి గణేష్ మన పంతులు గణేష్ అనొచ్చు. ఇది 1.5 ఫీట్లో ఉన్నది. ఇది మన బాలాజీ టైప్లో 1.5 ఫీట్లో చాలా యూనిక్గా ఫ్యాన్సీ గణేష్ ఉన్నది 1.5 ఫీట్లో ఇది. దాని తర్వాత మంగళమూర్తి మోరియా 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. దాని తర్వాత ఇది సింధూరి గణేష్ మన ముంబై ఫేమస్లో దాని బాడీ కలర్లో కూడా కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. దాని తర్వాత ఇది మన మహారాజా గణేష్ ఇది ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్నది 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. చాలా మంచి కూర్చొని ఉన్నారు. ఇది లేటెస్ట్ మోడల్. ఇది ఈ సంవత్సరం కొత్తగా వచ్చేసింది. ఇది పంచా వచ్చి మొత్తం ఒరిజినల్ లెక్క ఉన్నది. ఇది మహారాజా గణేష్ ఉన్నాడు. ఇది 1.5 ఫీట్లో మన కార్తీక్ వాళ్ళ అన్నతోటి ఇంకా పికాక్ ఉన్నది. విగ్రహం లడ్డుతోటి ఆడుతున్నారు. కింద ఎలుకలు ఉన్నాయి. చాలా యూనిక్గా ఉన్నది. చాలా ఫ్యాన్సీ గణేష్ ఉన్నది. 1.5 ఫీట్ మీద అవైలబుల్ ఉన్నది. ఇది మన సూర్యఫుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి 2 ఫీట్లో వచ్చేసి మన గణేష్. ఇది చాలా యూనిక్గా ఉన్నది. చాలా ఫ్యాన్సీ మోడల్ లేటెస్ట్లో ఉన్నది. ఇది 2025లో న్యూ మోడల్ ఉంది. దగడు సెట్ మళ్ళీ ఒకసారి వచ్చేసి ఇది 1.5 ఫీట్లో చాలా ఇది కొత్తగా ఉంది లేటెస్ట్లో. మీరు చూడొచ్చు, చాలా యూనిక్గా ఉన్నది ఇది. దాని తర్వాత మనకి లంబోదర్ మహారాజా టైప్లో మళ్ళీ వచ్చినారు. ఒరిజినల్ పింక్ ధోతిలో ఉన్నాడు, ఆరెంజ్ ధోతిలో సారీ. ఇది ముంబై స్టైల్లో యూనిక్ గణేష్ 1.5 ఫీట్లో. ఇంకొకటి గణేష్ వచ్చేసి మనది ఇది ఫిష్ మీద కూర్చొని ఉన్నారు. చాలా లేటెస్ట్గా ఉన్నది 1.5 మీద మన ఫిష్లో ఉన్నాడు సముద్రంలో. మన ఇంకొకటి రాముడు రూపులో 1.5 ఫీట్ గణేష్ చాలా బాగా ఉంది. ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు. సోలాపూర్ గణేష్. ఇది వచ్చేసి మన దగడు సెట్ వచ్చేసి మన 2 ఫీట్లో. ఇది ప్లెయిన్గా మన స్టోన్ వర్క్ క్లాత్ లేకుండా కలరింగ్లో ఉన్నది. దాని తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొకసారి 2 ఫీట్లో మన మహారాజా గణేష్. దాని తర్వాత ఇది లేటెస్ట్గా మన బాల్ గణేష్ 1.5 ఫీట్లో. ఇది చాలా లక్కీ గణేష్, చాలా ఫ్యాన్సీ గణేష్ ఇది మన షాప్కి. దాని తర్వాత మన ఇది వచ్చేసి మన 2 ఫీట్లో స్వామి గణేష్ ఉన్నాడు. మీరు చూడొచ్చు తొండ మీద చాలా ఫ్యాన్సీగా, చాలా హెవీగా వర్క్ చేసి ఉన్నారు. చాలా తక్కువగా వస్తుంది. దీని తర్వాత మళ్ళీ శంభో శంకర హర మహాదేవ్ మళ్ళీ శంకర్ భగవాన్ టైప్లో మన నంది పైన కూర్చొని ఉన్నాడు దేవుడు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇది 2.5 ఫీట్ మీద మహారాజా గణేష్. సైడ్కి 2 లాయన్ ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి 2 ఫీట్లో దగడు సెట్ కూడా చాలా యూనిక్గా ఉన్నది. ఇది 2 ఫీట్లో మనం వచ్చేసి మహారాజా గణేష్. చాలా యూనిక్గా ఉన్నది. ఇది కూడా సోలాపూర్ ఫినిషింగ్లో. ఇది కొత్త కాన్సెప్ట్లో. ఇది వైట్ కలర్ బాడీ కలర్లో కింద కమలా ఫుల్ ఉన్నది. కమలా ఫుల్ మీద కూర్చొని ఉన్నారు 2 ఫీట్లో. చాలా యూనిక్గా ఉన్నది. ఇది న్యూ లేటెస్ట్ కలర్. మళ్ళీ ఒకసారి శంభో శంకర హరర్ మహాదేవ్ శంకర్ టైప్ వెళ్ళారు. మళ్ళీ నంది మీద కూర్చొని ఉన్నారు. చేతిలో డమరు ఉన్నది. చాలా ఫ్యాన్సీ గణేష్ ఉన్నది. మళ్ళీ ఒకసారి వచ్చేసి ఎలుక గణేష్ 1.5 మీద మూషక్ రాజ్. ఇది ఒక బాల గణేష్ టైప్లో 1.5 ఫీట్ మీద చాలా మంచిగా యూనిక్ మోడల్ ఉన్నది. ఇది కూడా మన ఒకసారి వచ్చేసి మన ప్లెయిన్ లాల్బాక్ష రాజా. ఇది నార్మల్ మన లేటెస్ట్ కలర్లో ఉన్నది, రెగ్యులర్ టైప్లో. ఇది మళ్ళీ వచ్చేసి 1.5 ఫీట్లో మౌలి గణేష్ ఉన్నది. లేటెస్ట్గా ఉన్నది ఇది చాలా.
ధోతి కూడా మీరు చూడవచ్చు. ఇది మన మహారాజా గణేష్ మంగళమూర్తి టైప్లో 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. మన సోలాపూర్ ఫినిషింగ్లో ఉన్నది. ఇది 1.5 ఫీట్లో ఉంది పింక్ కలర్ పంచాలో. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి సిద్ధి వినాయక్ 1.5 ఫీట్లో సేమ్ ఒరిజినల్ కలర్ సింధూరి కలర్. ఇది వచ్చేసి 2 ఫీట్లో మన రిద్ధి సిద్ధి గణేష్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు. రిద్ధి సిద్ధి ఉన్నారు. ఇది రిద్ధి సిద్ధి గణేష్ ఉన్నది ఎల్లో కలర్ పంచాలో. ఇది వచ్చేసి మళ్ళీ 1.5 ఫీట్లో సింహాసన్ గణేష్ పింక్ కలర్ బ్లూ కలర్ ధోతిలో. ఇది మన మంగళమూర్తి రెడ్ కలర్ పంచాలో వచ్చేసి చాలా యూనిక్గా ఉన్నది. ఇది వచ్చేసి మళ్ళీ 2 ఫీట్లో నంది మహారాజ్ మీద కూర్చున్నది దేవుడు చూడొచ్చు. చాలా యూనిక్గా ఉన్నది. 2 ఫీట్లో ఉన్నది. ఒక గ్రనైట్ లెక్క ఫినిషింగ్ వస్తుంది. మా గుడిలో ఎట్లా నందిది స్వరూపం ఉంటుంది అటువంటిగా సేమ్ స్వరూపం ఇచ్చి దాని మీద వినాయకుడు కూర్చుంటున్నారు. ఇది వచ్చేసి మహారాజా గణేష్ పేష్వాయి పేటలో ఉన్నది. మహారాజా గణేష్ చూడొచ్చు మీరు. ఇది పేష్వాయి పేట తల్వార్ ఉన్నది మహారాజాది. సో రియల్ తల్వార్ అన్నది రియల్ తల్వార్ లేక ఉన్నది. ఓకే, చాలా యూనిక్గా 2 ఫీట్లో ఉన్నది మనకి ఇది. అండ్ ఈ పగిడి డిజైన్ చాలా బాగుంది. చాలా యూనిక్గా ఉన్నది. అండ్ ఇక్కడ కూడా గణేష్ ఉంది. ఇది మళ్ళీ వచ్చేసి ఇది రిద్ధి సిద్ధి గణేష్ ఇందాక చూసాం సేమ్. ఇప్పుడు దాకా చూసిన దాన్ని అది బుక్ అయిపోయింది. ఇది వచ్చేసి దగడు సెట్ 2 ఫీట్లో. ఇది కొత్త కలర్ లేటెస్ట్లో ఉన్నది. ఇది బాడీ కలర్ యూనిక్ అనేది. ఇది మన ఇది వుడ్లాండ్ టైప్లో ఉన్నది. ఇది చాలా మంచిగా ఉన్నది. దాని తర్వాత వచ్చేసి మనకి వైట్ కలర్లో మన బాడీ కలర్లో యాంటిక్ కలర్లో ఇది వచ్చేసి 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది మనకి పింక్ కలర్ ధోతి. ఇది వచ్చేసి మన ఫ్యాన్సీ గణేష్ సౌకార్. ఇది పగడి ఇది గ్లాస్ చూడవచ్చు మీరు. చాలా చమ్కీ ఉంది. చాలా యూనిక్గా పగడి ఉన్నది. ఇది పంచ కూడా చూడవచ్చు. లేటెస్ట్గా మొత్తం షైనింగ్ ఉన్నది. అండ్ చేతులలో ఆయుధాలు కూడా మన ఇది ఒరిజినల్ ఉన్నది మన గ్రాస్ మెటల్లో. చాలా యూనిక్గా ఉంది. 2 ఫీట్లో ఉన్నది ఇది. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నది. ఇది అమ్మవారు కూడా ఉన్నది. అమ్మవారు చాలా యూనిక్గా ఉన్నది. ఇది అమ్మవారు ఆల్రెడీ బుక్ అయిపోయినారు. నల్గొండలో పోతుంది అమ్మవారు ఇది. ఇది మళ్ళీ వచ్చేసి 1.5 ఫీట్లో సింధూరి గణేష్ చాలా యూనిక్గా ఉన్నది. మన ముంబైలో యూనిక్ మోడల్ ఇది. ఇది వచ్చేసి మన మౌలి గణేష్ 1 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. ఇది వచ్చేసి మన డమ్రు గణేష్ సైడ్లో డమ్రు ఉన్నది 2 ఫీట్లో ఉన్నది. యూనిక్ చాలా లేటెస్ట్లో కూర్చున్నాడు. మళ్ళీ ఎవరైనా కావాలి డమ్రులో సెటప్ చేయవచ్చు. డమ్రు సెటప్ ఉంటే. అండ్ ఇక్కడ కూడా పైన సిద్ధి వినాయక్ చాలా డిమాండ్ ఉన్నది. మన దగ్గర 4 పీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒక 1 పీస్ బుక్ అయిపోయింది. 3 పీస్ అవైలబుల్ ఉన్నాయి. సారీ మనకి ఇది ఇంకొక 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. మన ఇది సోఫా గణేష్ చాలా యూనిక్గా ఉన్నది. ఇది మాలా టైప్ బాగుంది. మాలా టైప్ ఉన్నది. ఇది 1.5 ఫీట్లో మంగళమూర్తి. ఇది చూడండి బ్రో. ఇది ఉన్నది లేటెస్ట్ 1.5 ఫీట్లో. ఇది గోల్డెన్ కలర్ పంచా. ఇది లేటెస్ట్గా అన్నిటికంటే చాలా యూనిక్గా గణేష్ ఉంది. మన వైట్ కలర్లో వచ్చేసి ఇది ఐస్ కూడా చూడవచ్చు. చాలా యూనిక్గా ఒరిజినల్ ఐస్ ఉన్నాయి. 1.5 ఫీట్లో అవైలబుల్ అనేది. అండ్ బాల్ గణేష్ అనుకోవచ్చా? బాల్ గణేష్ చెప్పవచ్చు. బాల్ గణేష్ మనం చేయవచ్చు. ఇది ఉంది మన మూషక్ రాజ్ మన ఎల్కా మీద కూర్చొని ఉన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది మన ముంబై ఫినిషింగ్లో చాలా యూనిక్గా ఉన్నది. ఇది మళ్ళీ ఇంకోసారి వచ్చి దగడు సెట్ 2 ఫీట్లో గోల్డెన్ జ్యువెలరీలో చాలా యూనిక్గా ఉన్నది. ఇది పక్కన మన 1 ఫీట్లో లాల్ బాద్షా రాజా 1.5 ఫీట్లో డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. ఇది 2 ఫీట్లో ఉండే బుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా యూనిక్. మన రాహుల్ కళాకేంద్ర లేటెస్ట్ మోడల్ అంటే ఇదే మన అఘోరా గణేష్ 3 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. చాలా యూనిక్ గణేష్ ఉన్నది. చాలా డిమాండ్ ఉన్నది. ఇది దీనికి మెయిన్ మాట ఏమంటే హైదరాబాద్లో ఇది గణేష్ ఎక్కడా లేదు. ఓన్లీ రాహుల్ కళాకేంద్రంలో దొరుకుతుంది 3 ఫీట్ ఇది అఘోరా గణేష్ చాలా యూనిక్ ఉంటుంది. ఇది మన బాల్ గణేష్ 2 ఫీట్లో ఉన్నది. దాని పక్కకు చూడొచ్చు మీరు బొజ్జా గణపయ్య 2 ఫీట్లో చాలా లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ చాలా ట్రెండ్ ఉండే. ఇది మన ముంబై స్టైల్లో ఉన్నది. ముంబై స్టైల్లో మన 2 ఫీట్గా గణేష్ చాలా యూనిక్గా ఉన్నది. ఇది కూడా 2 ఫీట్ గణేష్ ఉన్నది మన సోలాపూర్ ఫినిషింగ్లో. దాని పక్కలో చూడొచ్చు మళ్ళీ ఇంకొకసారి లాల్ బాద్షా రాజా చాలా యూనిక్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ जो పెద్ద వినాయకురంలో ఉండేది కదా అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్లో చిన్న తయారు చేసినాం. ఇది వచ్చేసి స్వామి గణేష్. ఇది కూడా చాలా యూనిక్గా ఉన్నది. దాంట్లో వర్క్ కూడా మీరు చూడొచ్చు. చాలా లేటెస్ట్ వర్క్ చేసినాము. ఐజ్ వగరా అంతా పీట వగరా. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి లాల్ బాద్షా రాజా. ఇది బాడీ కలర్ ఉన్నది. చాలా యూనిక్గా ఉన్నది. ఇది కూడా ఇది కమలాపూర్ గణేష్. ఇది కమల పీల్ మీద కూర్చొని ఉన్నారు గణేష్ 2 ఫీట్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన మంగళమూర్తి మోరియా 2 ఫీట్లో ఉన్నది. ఇది వచ్చేసి నెక్స్ట్ మన మూషక్ రాజ్
ఇది ఎలక మీద కూర్చొని ఉన్నారు గణేష్, చాలా యూనిక్గా ఉన్నాడు ఈ సంవత్సరంకి. 2 ఫీట్లో ఉన్నది. ఇది వచ్చేసి మన బాలాజీ టైపు, చాలా యూనిక్ ఉంది. ఇది కూడా ఒరిజినల్ మొత్తం తిలకం చూడండి, చాలా హెవీగా ఉన్నది. ఇది వచ్చేసి బాల్ గణేష్, ఇది మనకు 1.5 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. లక్ష్మీ టెంపుల్ రూప్ తీసుకున్నారు బాల్ గణేష్. ఇది వచ్చేసి లాల్బాగ్ షా రాజా, మళ్ళీ ఇంకొకసారి ఇది ఆరెంజ్ కలర్ పంచ, ఒరిజినల్ పంచ. ఇది సూర్య ఫోల్ 2.5 ఫీట్, చాలా లేటెస్ట్గా ఉన్నది. ఇది చాలా యూనిక్ మోడల్. ఇది వచ్చేసి 1 ఫీట్లో ఉన్నది మహారాజాది గణేష్. నెక్స్ట్ వచ్చేసి మన 2 ఫీట్లో ఇది కమలా ఫూల్ మీద కూర్చొని ఉన్నారు, కృష్ణుడు రూప్ మీద, చాలా యూనిక్గా ఉన్నది. ఇది చూడండి బ్రో, ఇది చాలా యూనిక్గా ఉన్నది. ఇది చాలా యూనిక్గా ఉన్నది. సెకండ్ మన బాలాజీ రూపంలో ఉన్నది. ఇది మన యాదగిరిగుట్ట టైప్లో చాలా యూనిక్గా, చాలా ఫ్యాన్సీగా, చాలా మంచిగా ఉన్నది. ఇది వచ్చేసి 1.5 ఫీట్ మీద. నెక్స్ట్ వచ్చేసి మన లాల్బాగ్ షా రాజా ప్రభావల్, మన డిస్పాచబుల్ ఉంటుంది, మన తీయచ్చు కూడా, దానికి పెట్టచ్చు కూడా, మనకి ఎట్లా ఉంటే అట్లా. ఇది 2 ఫీట్ మీద, ఇది మంగళమూర్తి. నెక్స్ట్ వచ్చేసి ఇది మన దగ్గర ఇది ఛావా గణేష్, మన ఛావా గణేష్ 3.3 ఫీట్ మీద. మన ఛావా మూవీలో మన ఛత్రపతి శివాజీ మహారాజ్లో మన సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది ఛావా గణేష్, ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్తో సహా గోల్డ్ వర్క్తో సహా స్టోన్ వర్క్ అంతా ఉంది. మనకి చాలా డిమాండ్ ఉంది ఈ సంవత్సరం ఛావా గణేష్. నెక్స్ట్ వచ్చే 3 ఫీట్లో మనకి ఇది బంబోలే నటరాజ్ టైప్లో, శంకర్ భగవాన్ టైప్లో ఉన్నది. వినగ్రహం డ్యాన్స్ చేస్తున్నారు, నటరాజ్ టైప్ చెప్పొచ్చు, చాలా యూనిక్గా ఉన్నది బొంబోలే. ఇది నెక్స్ట్ వచ్చేది మన 3 ఫీట్లో మొత్తం స్టోన్ వర్క్, ఎల్లో పంచా, ఫ్యాన్సీ గణేష్ ఉన్నాడు, చాలా 3 ఫీట్లో అవైలబుల్ ఉన్నారు. ఇది వచ్చేసి మన 2.5 ఫీట్లో బ్లూ కలర్ గణేష్, చాలా యూనిక్గా ఉంది. వెనక మీరు చూడొచ్చు మన నాగుల్ పాములు వచ్చేసినాయి, చాలా మంచిగా ఉన్నది. ఫేస్ మీద యూనిక్ ఫ్యాన్సీ స్మైల్ ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన 2 ఫీట్ ఇది రెడ్ కలర్ గణేష్, ఇది ముంబైలో యూనిక్. ఇది మీరు చూడొచ్చు మొత్తం జదరీ లెక్క ఉన్నది ముకుటం. ఇది మన ముంబైలో మన ఇది ఫిల్మ్ స్టార్లు, మన ఆర్టిస్టులు వాళ్ళు కూర్చోపిస్తారు. ఒక పీస్ తీసుకోవచ్చు, నా మనలో లేటెస్ట్గా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. ఇది తీసుకోవచ్చు మన అఘోరా గణేష్లో 2 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. ఇది వచ్చేసి 2 ఫీట్లో మన స్వామి గణేష్. ఇది వచ్చేసి మన 2 ఫీట్లో మన ఇంకొకటి ముంబై స్టైల్లో పింక్ కలర్ ధోతిలో, చాలా మంచిగా ఉన్నది. ఇంకొకటి వచ్చేసి ఇది శివుడు రూపంలో త్రిశూలం పట్టుకొని కూర్చున్నాడు మన సోఫా మీద. ఇది వచ్చేసి మళ్ళీ 2 ఫీట్లో చాలా యూనిక్గా ఒరిజినల్ టైప్లో ఉంటుంది. మీరు చూడవచ్చు హ్యాండ్ ఫినిషింగ్ మొత్తం అలా మొత్తం డిఫరెంట్ ఉంటుంది. తొండమంతా చూడండి. ఇది ఫ్యాన్సీ దగడు సెట్, ఇది లేటెస్ట్గా దగడు సెట్ ఉన్నాడు. ఇది తొండమేమో ఇది ఫస్ట్ టైం వచ్చింది, చాలా యూనిక్గా ఉంది. మీరు తొండ మీద వర్క్ కూడా చూడవచ్చు ఎలా ఉంది. ఇది 2 ఫీట్లో చాలా మంచిగా ఉన్నది విగ్రహం. ఇది సౌకార్ గణేష్. ఇది వచ్చేసి మన 2 ఫీట్లో ఉన్నది, స్టోన్ వర్క్ వచ్చేసి మంచిగా గణేష్. ఇది 2 ఫీట్ మార్బల్ టైప్లో మనకు ఉన్నది. ఇది చిన్న ఆల్ వెరైటీస్ చూడవచ్చు. ఇది అంతా మనం డీటెయిల్గా చూపెట్టలేము, చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది చిన్న విగ్రహము 1 ఫీట్ నుంచి మనకి 1.5 మీటర్ సపరేట్ ట్రాక్ ఉన్నది. మన దగ్గర ఎలకలు ఉన్నాయి, దగడు సెట్ ఉన్నాయి, ఫ్యాన్సీవి, చాలా హెవీగా, అది చాలా మంచిగా మోడల్స్ ఉన్నాయి. ఇది అన్ని చిన్న పీస్ అన్ని డీటెయిల్గా చూపెట్టలేము. ఒకసారి మీరు ఇక్కడ రావచ్చు, రాహుల్ కళాకి రండి, సో చూడండి. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. వీళ్ళు సెటప్ కూడా చాలా మంచిగా చేసినారు. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి కదన్నా. మన దగ్గర బ్యాక్గ్రౌండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర 10 బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, యాంటిక్ పీసెస్ ఉన్నాయి, విత్ లైట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మీరు వచ్చి చూడండి. అండ్ ఇక్కడ శాంపుల్ కౌంట్ చేసినట్టు శాంపుల్ కూడా మనం పెట్టినాం ఇక్కడ శాంపుల్ కోసం కూడా చూడొచ్చు. ఇక్కడ మన లైట్ ఆన్ ఉంది. ఇది మన లేటెస్ట్ కొత్త బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకోటి ఇక్కడ ఉన్నాయి మన బ్యాక్గ్రౌండ్, ఇంకో 10 బ్యాక్గ్రౌండ్స్ ఇంకా ఉన్నాయి. అది ఇంకా ఓపెన్ చేయలేం. ప్రజెంట్ అయితే 2 మోడల్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆన్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ మన 10 సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఉంది మన 5.5లో మన శివుడు రూపంగా ఉంది. ఇంకా లింగం వచ్చింది, లేటెస్ట్ స్టోన్ వర్క్లో ఉంది, రెడ్ కలర్ పంచాలో వైట్ కలర్ ఉంది. ఇది 5.5 ఫీట్లో అవైలబుల్ ఉన్నది. సైడ్లో ఎల్కా వచ్చి ఉంది. ఇది చాలా యూనిక్ మోడల్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేది మనకి ఇది 6 ఫీట్లో. 6 ఫీట్ వచ్చేది ఇది సైడ్లో పికాక్ వచ్చింది, పికాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇది స్టోన్ వర్క్ చూడండి, చాలా లేటెస్ట్ స్టోన్ వర్క్. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇది ధోతి కూడా చూడండి, చాలా లేటెస్ట్గా ఫ్యాన్సీగా సెటప్ చేసినాము. ఇది 6 ఫీట్లో అవైలబుల్ ఉన్నది మనకి. ఇది వచ్చేసి మనకి దగడు సెట్ ఇది 4.5 ఫీట్. ఇది చూడొచ్చు, దగడు సెట్ మహారాజ్కి చాలా జలి స్టోన్ వర్క్ చాలా హెవీగా చేసి ఉన్నది. ఇది వెల్వెట్ ధోతి పంచా చూడొచ్చు మీరు, స్టోన్ వర్క్ ఎలా ఉన్నది దీని మీద, చాలా లేటెస్ట్గా ఉన్నది. 4.5లో మీదిగా
చాలా ఫ్యాన్సీ తగుడు సెట్. ఇట్లాంటి స్టోన్ వర్క్ మనకు ఎక్కడ దొరకదు. రైట్, చూసిరు కదా. సో స్టోర్లో ఉన్న ప్రతి విగ్రహాలు అయితే మనకు చూపెట్టిండో, చూసిన ప్రతి మోడల్ అయితే చాలా యూనిక్ అనిపించింది నాకైతే, చాలా బాగున్నాయి అన్న. నిజంగా ఈసారి మంచి గణేషులు తెప్పించారు అన్న. ఇవి మొత్తం సంవత్సరం నుంచి ఒక మైనస్ చేసిన దానికి మీకు కనిపిస్తుంది. ఓకే, మీరు చూసిన ఒక్కొక్కటి విగ్రహంలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఒక్కొక్కటి మీకు చూపించిన ఏ ప్రకారంగా ఒక్కొక్క విగ్రహంలో ఏం డిఫరెన్స్ ఉంది, ఏం కాన్సెప్ట్ ఉంది అన్నీ చూపించిన. మీకు ఒక విషయం చెప్తున్నా, ఇది వీడియోలో కానీ ఫోటోలో కానీ ఒక వేరే ప్రకారం కనిపిస్తుంది, కానీ మీరు లైవ్లో వచ్చి చూస్తే ఇంకా వైబ్రెంట్గా ఉంది మూర్తి. మీకు ఖాళీ మాట్లాడడం మిగిలిపోతుందని ఖచ్చితంగా మేము చెప్తున్నామంటే అది రియల్గా. మేము మార్కెట్లో ఒక 40 సంవత్సరంతో ఉన్న రాహుల్ కళా కేంద్ర ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పెద్ద బ్రాండ్ ఏంటంటే దాని బేస్ ఏముందంటే మేము డెలివర్ చేస్తున్నాం లాయల్టీతో. ఒక మా అంటే కస్టమర్స్కి ఒక విగ్రహం ముంబై నుంచి ఆ కాన్సెప్ట్ నుంచి ఒక మంచి దేవుడు పెట్టాలని ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఒక ఆల్మోస్ట్ జనవరి నుంచి దీన్ని ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఇంకా కాలేదు, మీ ఇంట్లో పోయే వరకే మా హార్డ్ వర్క్ ఉంటుంది. మీరు అందరు రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది, కొన్ని విగ్రహం బుక్ కూడా అయిపోయింది. మీకు అన్నీ మంచి హ్యాంటిక్ కావాలంటే జల్దీ రండి, అందరినీ వెల్కమ్ ఉంది. ఇంకొకటి, మన రాహుల్ కళా కేంద్ర హైదరాబాద్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మన యూట్యూబ్ పేజ్ ఉంది. మన ఇన్స్టాగ్రామ్లో చాలా యూట్యూబ్ మన వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి, మన రీల్స్ ఉన్నాయి, అలా మీకు అలా కూడా చూడవచ్చు. ఇంకొకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మన రాహుల్ కళా కేంద్ర హైదరాబాద్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మన రాహుల్ కళా కేంద్ర హైదరాబాద్ మనకి ఏముంది మీరు చూడండి, మీకు తెలిసిపోతుంది. మన దగ్గర అట్లా వెరైటీస్, అట్లా విగ్రహము, అట్లా వినాయక బప్ప మన ఆశీర్వాదంతో మనం సహా నడుస్తున్నాం. అది వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చూడండి ప్లీజ్. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రాహుల్ కళా కేంద్ర విజిట్ చేయండి ఒకసారి, మీరు చూడండి మన దగ్గర ఏముంది మీకు అంతా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. అండ్ ఇంకోటి అన్న, విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. మరి ప్రైస్ ఎట్లా అన్న? ప్రైస్ మరి ఎట్లీస్ట్ ప్రైస్ సార్, ప్రతి విగ్రహంకి ట్యాగులు ఉంది సార్. ఈ లాస్ట్ ఇయర్ కూడా మేము కమిట్ చేసినాం, ఈసారి కూడా అవుతున్నాం. ఏమైనా మా రెగ్యులర్ కస్టమర్ మీ వీడియోతో మీకు వస్తున్నాం, ఒక మీ సపోర్ట్తో వస్తున్నారంటే ఖచ్చితంగా దానికి 25 to 30% ఇస్తున్నామని మేము చెప్తున్నాం. ట్యాగ్ మీద రీజనబుల్ ఉంటుంది, ఎందుకంటే దాని ఇంకా హార్డ్ వర్క్ అట్లా ఉంది, అంత దూరం నుంచి తేవాలి, దాని ట్రాన్స్పోర్ట్ ఉంది. విగ్రహం కూడా అట్లా ఉంటుంది, రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది. ఖచ్చితంగా మీకు రండి, మీకు వర్త్ రూపీ ఉంటుంది మీరు ఏమైనా పెట్టిన దానికి. ఓకే, ఇంకొకటి చిన్న మాట చెప్తున్నా మీకు, మన రాహుల్ కళా కేంద్ర దొరికేది ఐడల్స్ మన హైదరాబాద్లో మనకి ఎక్కడ దొరకదు ఐడల్స్. అది మాకు మీకు చెప్తున్నా, అది గ్యారంటీ మీకు ఇస్తున్నా. ఓకే, మీరు ఒక్కొక్క వెరైటీ చూసినారు ఇందాక. జై శ్రీ గణేష. ఫస్ట్ మీరు ఏకాదశి ఉంది, అబ్బాయికి అందరికీ శుభాకాంక్షలు. మీరు ఒక్కొక్క వెరైటీ చూసినారు. చిన్న వచ్చి పెద్ద వినాయక ఉంది మన దగ్గర, జరీ మోడల్స్ ఉంది, పల్స్ది ఉంది, చూశారు. ఒక్కొక్క వినాయక మీకు ఏకి నచ్చకుండా ఉంటుంది కూడా. మీరు రావాలి, ఫస్ట్ రాహుల్ కళా కేంద్రికి రావాలి. మన దగ్గర మన షాప్ ఉంది కోటి దగ్గరికి. ఒక్కొక్క పీస్ చూసినారు, చూసిన తర్వాత మీకు ఒక్క పీస్ కూడా అట్లా లేదు ఇది నచ్చలేదు అది నచ్చే, మీ ఫ్యామిలీ అందరికీ రండి, తీసుకురండి. ఒక్కొక్క పీస్ ఏది నచ్చినా మీరు నచ్చిన మోడల్ తీసుకుపోవాలి. రాహుల్ కళా కేంద్రికి రావాలి. మీ మోస్ట్లీ మీకు వెల్కమ్ చేస్తున్నారు. హర్ హర్ మహాదేవ్, శ్రీ శివాయ నమస్తుభ్యం. హర్ హర్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. రైట్, కస్టమర్స్ కూడా వచ్చేసినారు చూడండి, బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. సో చాలామంది కూడా వచ్చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో స్టోర్లో ఉన్న ప్రతి వినాయకుడిని అయితే మీకైతే చూపెట్టేసిన, అండ్ చాలా బాగున్నాయి. ఒకసారి మీరైతే వచ్చి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ అన్న వాళ్ళకి సంబంధించిన లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో మీరు కాల్ చేయండి, అండ్ వీడియో చూస్తూ స్క్రీన్ షాట్ పంపించి వాళ్ళకి వాట్సాప్లో పంపించినా కానీ మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తారు. ఓకేనా? సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష.